జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అనేది మనం ఈ షార్ట్లో తెలుసుకుందాం. అయితే శేఖర్ మాస్టర్ వైపు ఉన్న కుర్రాలు ఒక 10 మంది కమిటీలో నుంచి వెళ్ళిపోదామని చెప్పి, అదే రాజీనామా చేద్దామని చెప్పి ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు. సో ఎందుకు తీసుకున్నారంటే, ఈ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే వాళ్ళ కింద ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు ఓన్గా వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు. ఫెడరేషన్కి ఏం చెప్పట్లేదు, అది వీళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ వైఫ్ ఏంటంటే వాళ్ళు లీడర్షిప్గా ఫీల్ అవ్వకుండా ఓనర్షిప్గా ఫీల్ అవుతున్నారు అనేది వీళ్ళ తరపున. వీళ్ళేంటి, మేము చేసేదంతా కరెక్టే అని చెప్పి వీళ్ళు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. శేఖర్ మాస్టర్ గారు కరెక్టా, జానీ మాస్టర్ గారు కరెక్టా అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మీ సాల్మన్ స్పాట్లైట్ని సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.